హలో ఎవరిబడి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్పోకన్ ఇంగ్లీష్ పై వర్ధిని. మ్యాచ్ ఉత్కంఠంగా సాగుతుంది అంటే ఇంట్రెస్టింగ్గా అంటాం కదా, అలా అంతా తెలిసి కూడా ఆమెను ఏడిపించకు. నువ్వు నాకు ఫోన్ చేసి 1 నెల అయింది, అతను గుక్క తిప్పుకోకుండా మాట్లాడాడు అనేసి ఇలా రెగ్యులర్గా వాడే కొన్ని వాక్యాలు చేసేద్దామండి. సో వీడియో స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో వీడియోకి వెళ్ళిపోతే ఫస్ట్ వన్ వచ్చేసేసి, మనం లంచం ఇవ్వకుండా ఏమీ పొందలేము. మనం లంచం ఇవ్వకుండా ఏమీ పొందలేము. కెనాట్ గెట్ ఎనీథింగ్ వితౌట్ గివింగ్ బ్రైబ్. బ్రైబ్ అంటే లంచం అంటాం. యూ కెనాట్ గెట్ ఎనీథింగ్ వితౌట్ గివింగ్ బ్రైబ్. మనం లంచం ఇవ్వకుండా ఏమీ పొందలేము, ఏమి తీసుకోలేము అనేసి మీనింగ్ అన్నమాట. ఇక్కడ కలిసి భోజనం చేద్దాం రండి. జనరల్గా అంటూ ఉంటాం కదా, ఇంటికి వచ్చినప్పుడు ఎవరైనా ఇంట్లో వాళ్ళతో కూడా కలిసి భోజనం చేద్దాం రండి అంటే లెట్స్ హ్యావ్ ఎ మీల్ టుగెదర్. టుగెదర్ అంటే కలిసి కదా. లెట్స్ హ్యావ్ ఎ మీల్ టుగెదర్, కలిసి భోజనం చేద్దాం రండి అని. ఇవాళ మీకు ఏం వంట ఇవాళ మీరు ఏం వంట చేశారు, లేదా ఇవాళ నువ్వు ఏం వంట చేసావు అంటే వాట్ డిడ్ యూ కుక్ టుడే అంటాం. వాట్ డిడ్ యూ కుక్ టుడే, ఇవాళ ఏం వండారు లేదా ఏం వంట చేశారు అని మీనింగ్ వస్తుంది ఇక్కడ. నాకు ఉద్యోగం వచ్చి 2 సంవత్సరాలు అయింది. నాకు జాబ్ వచ్చి 2 years అయ్యింది అని చెప్పే సందర్భంలో ఇట్ హ్యాస్ బీన్ 2 years సిన్స్ ఐ గాట్ ఏ జాబ్. సిన్స్ ఐ గాట్ ఏ జాబ్. సో ఇవన్నీ కూడా ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్సెస్లో వాడతాం అనమాట. ఇట్ హ్యాస్ బీన్ 2 years సిన్స్ ఐ గాట్ ఏ జాబ్. సారీ, పర్ఫెక్ట్ టెన్స్ అండి, కంటిన్యూస్ టెన్స్ కాదు ఇది. మేము ఈ ల్యాండ్ కొని 5 సంవత్సరాలు అయ్యింది. మేము ల్యాండ్ కొని 5 సంవత్సరాలు అయ్యింది. హ్యాస్ బీన్ 5 years సిన్స్ వి బాట్ దిస్ ల్యాండ్. ఇక్కడ బాట్ అంటే బైకి V3 ఫామ్ అనమాట. సో హ్యాస్ బీన్ ఇట్లా వచ్చినప్పుడు పర్ఫెక్ట్ టెన్స్లప్పుడు కూడా మనం V3నే వాడాలి. కాసేపు నీ ఫోన్ ఇవ్వు. కాసేపు నీ ఫోన్ ఇవ్వు అంటే గివ్ మీ యువర్ మొబైల్ ఫర్ ఏ వైల్ అంటాం. గివ్ మీ యువర్ మొబైల్ ఫర్ ఏ వైల్. కాసేపు నీ ఫోన్ ఇవ్వు అని మీనింగ్. అంతా తెలిసి కూడా నేను వారిని ఎలా అడగాలి. అంతా తెలిసి కూడా నేను వాళ్ళని ఎలా అడగాలి అంటే ఈవెన్ నోయింగ్ ఎవ్రీథింగ్ హౌ షుడ్ ఐ ఆస్క్ దెమ్ అనాలి. ఈవెన్ నోయింగ్ ఎవ్రీథింగ్ హౌ షుడ్ ఐ ఆస్క్ దెమ్. అంతా తెలిసి కూడా నేను ఇక్కడ ఈవెన్ నోయింగ్ అనేది చాలా కామన్గా వాడుతూ ఉంటాం. అంటే అంతా తెలిసి కూడా అని చెప్పే సందర్భంలో ఇలా వాడచ్చు అనమాట. అంతా తెలిసి కూడా ఎందుకు అక్కడ పని చేస్తున్నావు అంటే అక్కడైతే ప్రాబ్లం ఉందనో లేకపోతే సరిగ్గా సాలరీస్ ఇవ్వను అట్లా అంటుంటాం కదా. అన్నీ తెలిసి కూడా నువ్వు ఎందుకు అక్కడ వర్క్ చేస్తున్నావు అంటుంటాం కదా. అప్పుడు ఎలా చెప్తావో మీ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. సో ఇది కామన్ అండి, ముందు చెప్పాను కదా. అంతా తెలిసి కూడా అంటే ఎలా వాడాలో సెక్షన్ చేసేయండి. అంతా తెలిసి కూడా ఆమెని ఏడిపించకు. అంతా తెలిసి కూడా అంటే ఏదైనా ఎగ్జామ్ ఫెయిల్ అయిందనో సంథింగ్ ఏదైనా హెల్త్ బాగాలేదనో ఉన్నప్పుడు ఏడుస్తుంటారు కదా, అప్పుడు అంటూ ఉంటా అంతా తెలిసి కూడా ఎందుకు ఏడిపిస్తున్నావు తను ఏడిపించకు అని. ఈవెన్ నోయింగ్ ఎవ్రీథింగ్ డోంట్ మేక్ హర్ క్రై అంటాం. డోంట్ మేక్ హర్ క్రై. ఇక్కడ మేక్ హర్, మేక్ హిమ్ అంటే ఒకరితో చేపిస్తున్నప్పుడు చెప్తూ ఉంటాం అనమాట. అంతా తెలిసి కూడా నువ్వెందుకు అలా చేస్తున్నావు. అంతా తెలిసి కూడా నువ్వెందుకు అలా చేస్తున్నావు అంటే ఈవెన్ నోయింగ్ ఎవ్రీథింగ్ వై ఆర్ యూ డూయింగ్ లైక్ సో. ఈవెన్ నోయింగ్ ఎవ్రీథింగ్ అంతా తెలిసి కూడా వై ఆర్ యూ డూయింగ్ లైక్ సో. ఎందుకు అలా చేస్తున్నావు. వై ఆర్ యూ డూయింగ్ లైక్ సో. అంతా తెలిసి కూడా వాళ్ళు నటిస్తున్నారు. అంతా తెలిసి కూడా వాళ్ళు నటిస్తున్నారు అంటే ఈవెన్ నోయింగ్ ఎవ్రీథింగ్ దే ఆర్ యాక్టింగ్. యాక్టింగ్ అంటే నటించడం కదా. ఈవెన్ నోయింగ్ ఎవ్రీథింగ్ దే ఆర్ యాక్టింగ్. అంత తెలిసి కూడా వాళ్ళు నటిస్తున్నారు అనేసి. నేను నిన్ను డబ్బులు అడిగి 6 months అయ్యింది అంటే 6 నెలలు అయ్యింది. ఇది కూడా అంతే, మనకి పర్ఫెక్ట్ టెన్స్లో చెప్పాలి. సో నేను డబ్బులు అడిగి అంటే ఇట్ హ్యాస్ బీన్ 6 months. ఇది 6 months అయిపోయింది. ఎందుకు. సిన్స్ ఐ ఆస్క్డ్ యూ మనీ. నేను మిమ్మల్ని డబ్బులు అడిగి సిన్స్ ఐ ఆస్క్డ్ యూ మనీ ఇట్ హ్యాస్ బీన్ 6 months అంటాం. ఇట్ హ్యాస్ బీన్ 6 months సిన్స్ ఐ ఆస్క్డ్ యూ మనీ. నువ్వు నాకు ఫోన్ చేసి 1 నెల అయ్యింది. నువ్వు నాకు ఫోన్ చేసి 1 నెల అయ్యింది. ఇది కూడా అంతే. ఇట్ హ్యాస్ బీన్ ఎ మంత్ సిన్స్ యూ కాల్డ్ అప్ మీ అని కాల్డ్ మీ అనుకుంటాం. కాల్డ్ అప్ మీ అని చెప్తూ ఉంటాం అనమాట. ఇట్ హ్యాస్ బీన్ ఎ మంత్ సిన్స్ యూ కాల్డ్ అప్ మీ అంటుంటాం. నాకు కాల్ చేసి 1 month అయింది అని. ఆ విషయం గురించి పదే పదే ఆలోచించకు. ఆ విషయం గురించి పదే పదే ఆలోచించకు అంటే డోంట్ థింక్ అబౌట్ దట్ అగైన్ అండ్ అగైన్. డోంట్ థింక్ అబౌట్ దట్ అగైన్ అండ్ అగైన్. ఆ విషయం గురించి పదే పదే ఆలోచించకు అని. నువ్వు చెప్పకపోతే నాకెలా తెలుస్తుంది. నువ్వు చెప్పకపోతే
నాకు ఎలా తెలుస్తుంది, నాకెలా తెలుస్తుంది అంటే హౌ డు ఐ నో అన్లెస్ యూ టెల్ అంటాం. హౌ డు ఐ నో అన్లెస్ యూ టెల్. నువ్వు నాకు చెప్పకపోతే నాకెలా తెలుస్తుంది, అన్లెస్ యూ టెల్. నువ్వు చెప్పకపోతే అంటే అన్లెస్ యూ టెల్ అంటాం. నీకు ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదు, నీకు ఇచ్చేందుకు లేదా నీకు ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదు. ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్, నా దగ్గర ఏం లేదు. టు గివ్ యూ, నీకు ఇచ్చేందుకు అని. చాలా సింపుల్ సెంటెన్స్ ఫామ్ చేసుకుంటూ మనము ట్రాన్స్లేట్ చేసుకున్నామంటే, ప్రాక్టీస్ చేస్తున్నామంటే ఇట్స్ వెరీ ఈజీ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. ఇక్కడ నీకు ఇంకా ఎవరు తెలుసు, ఇంకా అంటే ఎల్స్ రావాలి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ హూ ఎల్స్ డూ యూ నో హియర్, హూ ఎల్స్ డూ యూ నో హియర్. నీకు ఇక్కడ ఇంకా ఎవరు తెలుసు, హూ ఎల్స్ డూ యూ నో హియర్. అతను గుక్క తిప్పుకోకుండా మాట్లాడాడు. కుక్క తిప్పుకోకుండా అన్నప్పుడు మనము బ్రీత్లెస్ అని మాట్లాడుతూ ఉంటాం, బ్రీత్లెస్ చెప్తూ ఉంటాం. అంటే హీ స్పోక్ బ్రీత్లెస్లీ, హీ స్పోక్ బ్రీత్లెస్లీ అంటాం. బ్రీత్లెస్లీ అంటే ఏంటి, కుక్క తిప్పుకోకుండా అని మీనింగ్ అనమాట. రెప్పపాటులో అంతా జరిగిపోయింది లేదా మొత్తం జరిగిపోయింది. రెప్పపాటులో మొత్తం జరిగిపోయింది అంటే ఎవ్రీథింగ్ హ్యాపెండ్ ఇన్ ద బ్లింక్ ఆఫ్ అన్ ఐ అంటాం. ఎవ్రీథింగ్ హ్యాపెండ్ ఇన్ ద బ్లింక్ ఆఫ్ అన్ ఐ. రెప్పపాటులో మొత్తం జరిగిపోయింది అని మీనింగ్ అనమాట ఇక్కడ. అండ్ నెక్స్ట్, నేను ఆమెకి ఎందుకు సహాయం చేయాలి, నేను ఆమెకి ఎందుకు సహాయం చేయాలి అన్నప్పుడు ఎందుకు అంటున్నారు కాబట్టి ఇక్కడ వై షుడ్ నేను ఎందుకు చేయాలి అన్నప్పుడు వై షుడ్ అనాలి. వై షుడ్ ఐ హెల్ప్ హర్, వై షుడ్ ఐ హెల్ప్ హర్. నేను ఆమెకి ఎందుకు సహాయం చేయాలి అని. నేను అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది, నేను అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. వీ హ్యాడ్ టు గో దేర్, వీ హ్యాడ్ టు గో దేర్. నేను అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది అని. మీరు లావ్ అవుతున్నారు అంటే మీరు కొంచెం ఫ్యాట్ అవుతున్నారు, లావ్ అవుతున్నారు అంటుంటాం కదా, అప్పుడు యు ఆర్ గెట్టింగ్ అనాలి. యు ఆర్ గెట్టింగ్ ఫ్యాట్ ఆర్ యు బికమింగ్ చెప్పొచ్చు, ఇలాగో చెప్పొచ్చు అనమాట. యు ఆర్ బికమింగ్ లీన్ అనొచ్చు, థిన్ అనొచ్చు. యు ఆర్ బికమింగ్ ఆర్ యు ఆర్ గెట్టింగ్ థిన్ అనొచ్చు. మీరు సన్నగా అయిపోతున్నారంటే యు ఆర్ బికమింగ్ ఆర్ యు ఆర్ గెట్టింగ్ థిన్, యు ఆర్ గెట్టింగ్ థిన్. మీరు సన్నగా అయిపోతున్నారు అంటూ కామెంట్ చేస్తూ ఉంటాం కదా. మ్యాచ్ ఉత్కంఠంగా సాగుతుంది, మ్యాచ్ ఉత్కంఠంగా సాగుతుంది. ద మ్యాచ్ ఈజ్ గెట్టింగ్ ఎగ్జైటింగ్, ద మ్యాచ్ ఈజ్ గెట్టింగ్ ఎగ్జైటింగ్. మ్యాచ్ ఉత్కంఠంగా సాగుతుంది, మ్యాచ్ ఈజ్ గెట్టింగ్ ఎగ్జైటింగ్. వర్షం కారణంగా నేను బయటకు వెళ్ళలేకపోయాను, వర్షం కారణంగా నేను బయటకు వెళ్ళలేకపోయాను అంటే ఐ కుడెంట్ గో అవుట్ బికాస్ ఆఫ్ ద రెయిన్ అంటాం. ఐ కుడెంట్ గో అవుట్ బికాస్ ఆఫ్ ద రెయిన్. వెళ్ళలేకపోయాను, చేయలేకపోయాను, రాలేకపోయాను అంటే గతంలోకి చెప్పాలన్నప్పుడు కుడెంట్ వాడతాము. నేను మీకు తెలియచేయలేకపోయాను, నేను మీకు తెలియచేయలేకపోయాను. ఐ కుడెంట్ ఇన్ఫార్మ్ యూ, ఐ కుడెంట్ ఇన్ఫార్మ్ యూ. నేను మీకు తెలియచేయలేకపోయాను. కుడెంట్ నేను మిమ్మల్ని కలవలేకపోయాను. ఇక్కడ కలవడాన్ని ఏమంటాం, మీట్ అంటాం కదా. సో ఐ కుడెంట్ మీట్ యూ, ఐ కుడెంట్ మీట్ యూ. నేను నిన్ను కలవలేకపోయాను అని. వాళ్ళు ఏదో దాచిపెడుతున్నారని అనిపిస్తుంది, నాకు అనిపిస్తుంది అని చెప్పే సందర్భంలో అంటుంటాం కదా, వాళ్ళు రారనిపిస్తుంది, వస్తానిపిస్తుంది. ఇట్లప్పుడు ఇట్ సీమ్స్ యాజ్ ఇఫ్ దే ఆర్ హైడింగ్ సంథింగ్. వాళ్ళు హైడింగ్ సంథింగ్ అంటే ఏదో దాస్తున్నారు అని మీనింగ్ వస్తుంది. హైడింగ్ అంటే దాచిపెట్టడం అనమాట. ఆమె ఈరోజు రాదు అనిపిస్తుంది, ఆమె ఈరోజు రాదనిపిస్తుంది అంటే ఇట్ సీమ్స్ యాజ్ ఇఫ్ షీ విల్ నాట్ కమ్ టుడే, షీ విల్ నాట్ కమ్ టుడే. ఇట్ సీమ్స్ యాజ్ ఇఫ్ షీ విల్ నాట్ కమ్ టుడే అంటాం. ఇట్ సీమ్స్ యాజ్ ఇఫ్ షీ విల్ నాట్ కమ్ టుడే, ఇట్ సీమ్స్ యాజ్ ఇఫ్ షీ విల్ నాట్ కమ్ టుడే. ఈరోజు వర్షం పడుతుందేమో అనిపిస్తుంది, ఈరోజు వర్షం పడుతుందేమో అనిపిస్తుంది. ఇట్ సీమ్స్ యాజ్ ఇఫ్ ఇట్ విల్ రెయిన్ టుడే, ఇట్ సీమ్స్ యాజ్ ఇఫ్ ఇట్ విల్ రెయిన్ టుడే. ఈరోజు వర్షం వస్తుందేమో అనిపిస్తుంది అన్నప్పుడు అనమాట. నేను ఈ వాతావరణంతో విసిగిపోయాను. సో విసిగిపోయాను చాలా సందర్భాలు వాడుతూ ఉంటాం కదా, అప్పుడు ఆ ఫెడప్ అంటాం. ఫెడప్ అంటే విసిగిపోవడము అని. ఐ ఆమ్ ఫెడప్ విత్ దిస్ వెదర్, వెదర్ అంటే వాతావరణం కదా. ఐ ఆమ్ ఫెడప్ విత్ దిస్ వెదర్. నేను ఈ వాతావరణంతో విసిగిపోయాను. నేను నా ఉద్యోగంతో విసిగిపోయాను. మరి దీన్ని ఎలా చెప్తాము, సేమ్ ఫెడపే వస్తుంది. నేను నా ఉద్యోగంతో కాబట్టి ఐఎమ్ ఫెడప్ విత్ మై జాబ్, ఐ ఆమ్ ఫెడప్ విత్ మై జాబ్. ఇలా విసిగిపోయా అని చెప్పే సందర్భంలో ఫెడప్ వాడుతూ ఎన్నో సెంటెన్స్ మనం ఫ్రేమ్ చేయొచ్చండి. ట్రై చేయండి మీరు కొన్ని. ఈ ట్రాఫిక్ జామ్లతో ప్రజలు విసిగిపోయారు. ఈ ట్రాఫిక్ జామ్తో ప్రజలు, ఇక్కడ జామ్లతో కాదు జామ్తో రావాలి. ఈ ట్రాఫిక్ జామ్తో ప్రజలు విసిగిపోయారు. మరి దీన్ని ఎలా చెప్తారో మీ ఆన్సర్ని కూడా కింద కామెంట్స్లో తెలియజేయండి.
మరి మీకు వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.